హాయ్ అండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్‌గా, అలాగే అందరూ ఎంతో ఇష్టంగా తినే ఒక స్నాక్ రెసిపీని అయితే గనుక చూపించబోతున్నాను. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసుకునే టేస్టీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం అయితే గనక ఫస్ట్‌గా జీడిపప్పునైతే గనక తీసుకోవాలనమాట. జీడిపప్పు అనేది 2 టైప్స్ ఉంటాయి కదా! అది హాఫ్ జీడిపప్పు, అలాగే ఫుల్ జీడిపప్పు. నేనైతే గనక రెండిటిని అయితే గనక తీసుకున్నాననమాట. మీకు ఏది కావాలంటే అదైతే గనక చూస్ చేసుకోండి. ఇక స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు అయితే గనక ఘీ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఘీకి బదులుగా బటర్ కానీ లేదా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. మీరు ఏ ఫ్లేవర్ ఇష్టపడితే ఆ ఫ్లేవర్కి తగ్గట్టు అయితే కనుక తీసుకోవచ్చు. నెయ్యి అయితే కరిగిన తర్వాత ఇందులోకి జీడిపప్పును అయితే కనుక తీసుకోండి. ఇందులోకి మనం జీడిపప్పు గుళ్ళు మరియు ఆఫ్ జీడిపప్పు రెండు తీసుకుంటున్నాము. మీరు మీ ఇష్టాన్ని బట్టి అయితే కనుక యాడ్ చేసుకోండి. స్టవ్‌నైతే గనక సిమ్‌లో పెట్టుకొని చక్కగా కలుపుకుంటూ అడుగంటకుండా, అలాగే జీడిపప్పు మాడిపోకుండా చక్కగా ఈవెన్‌గా వేగేటట్లు మొత్తం కూడా చక్కగా కలుపుతూ ఉండాలండి. జీడిపప్పు అయితే గనక వేగిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయినైతే గనక పొయ్యి మీద దించి పక్కన పెట్టుకోండి. దీంట్లోకి మసాలానైతే గనక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. కాజులోకి మసాలా ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే కారం, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్, అలాగే చాట్ మసాలా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ని అయితే కనుక యాడ్ చేసుకోండి. దీంట్లోకి ఇష్టం ఉన్నోళ్ళు ఆమ్చూరు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఆమ్చూరు యాడ్ చేసుకోవడం వల్ల పులుపుగా ఉంటుందన్నమాట. అది కూడా ఒక విధంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ టేస్ట్ని బట్టి అయితే కనుక యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ మసాలా పౌడర్లన్నిటికి కూడా పూర్తిగా కలిసే వరకు అయితే కనుక కలుపుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు పూర్తిగా చల్లారక ముందే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మసాలా కలిసే వరకు కూడా కలుపుకోవాలి. ఈ మసాలా అనేది గుళ్ళకు పట్టకపోతే ఘీ అనేది తక్కువైందని అర్థం అండి. దానికోసం కొంచెం అయితే కనుక ఘీ అయితే కనుక యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకసారి మొత్తం మిక్స్ అయ్యాక టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ కనుక ఏమైనా తగ్గిందని అనిపిస్తే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ అయిన మసాలా కాజుని చక్కగా ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే గనుక తీసుకుంటే ఎక్కువ రోజులైతే గనుక నిల్వ ఉంటాయండి. చక్కగా పిల్లలకి స్నాక్‌లా 10 మినిట్స్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఏదైనా జర్నీకి గానీ, ఏదైనా ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు వీటిని స్నాక్ ఐటెమ్ కింద ప్రిపేర్ చేసుకొని అయితే గనుక తీసుకెళ్ళొచ్చు. అంతేనండి. ఇలా చాలా సింపుల్‌గా కాజు మసాలానైతే గనక మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే గనక మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని యూస్‌ఫుల్ కంటెంట్స్ కోసం, మరిన్ని యూస్‌ఫుల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.